జగనన్న ఆణిముత్యాలు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద. ఎల్లి వితౌట్ షుగర్ శంక నాకు. ప్రతి దానికి కూడా పేరే పెట్టుకున్నాడు. వీళ్ళ నాన్న ఆస్తిలో నుంచి ఆయన వాటా తీసుకొచ్చి ఇస్తున్నాడా మనకి ఈ కానుకలు? హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ జగనన్న జగనన్న అంటూ ఊదరగొట్టి ప్రజలకు విసుగు పుట్టిన పరిస్థితి నుంచి జగనన్న జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చో బాంబులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందించే పథకాలకు మహనీయుల పేర్లు పెట్టారు. దేశం కోసం పనిచేసిన మహనీయుల పేర్లను పథకాలకు పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, నా కూతురుని తిట్టారు అంది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఈవేళ పాపం ఇక్కడున్న కొంపలు గూళ్ళు ఆవిడ ఆడుదాం ఆంధ్ర అనే ఒక టైటిల్లో 100 కోట్లు కొట్టిందంటన్నా. ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ గేట్ దాటినవనం ఒంగో పెడదంతానని కొన్ని డైలాగులు వేసింది మా పులికి. వేసేసాడు బాగా వేసేసి మా పులికి సరిగ్గా కాలిందనుకో తొలంగా తీసి పడేస్తాడు. పులంటే ఏదో అనుకుంది. మొన్న సరదాగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మంది ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు. రోడ్ ని ఈ జవాన్ అనే పెద్దవాడు వెంకయ్య అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. దాన్ని కడితే మేము మిగతా కుటుంబ సభ్యులందరం వెళ్లి అడిగాం, బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా, ఈ విధంగా కట్టడం చాలా తప్పు, ఇది మన తాత తల్లి నుంచి వచ్చిన తోవ, దీన్ని అట్టడం తప్పు అంటే నేను జవాన్ని మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పారు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో స్పందన అనే కార్యక్రమానికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాం. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళు రాజకీయ అండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం. చూసుకోబల్లా అక్కడ అయిపోయిండ్రా దాదాజీ రా. 22 ఇయర్స్ నేను ఆర్మీలో సర్వీస్ చేసి ఎక్కడో రాత్రి పగలు ఐసీలో సర్వీస్ చేసి ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చూడలేక వారు లేకపోయారు సార్ చాలా మంది. ఎవరి మీద కక్షలు ఉంటే నాకేం సార్, రాజకీయాలు కక్షలు ఉంటే వాళ్ళకి ఉండేవాడు సార్ కక్షలు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఫైనల్ గా మీరు కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామనుకుని ఒక్క ఛాన్స్ తో అప్పుడు గెలిచిన మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. తర్వాత 5 ఏళ్లు కూడా అదే అభిప్రాయంతో ఉన్న వైసీపీని ప్రజలు తిరస్కరించారు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. 151 నుంచి 11కు దించేశారు. అయినా బుద్ధి మారట్లేదు. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. కులాల మధ్య చిచ్చు పెట్టడం, వ్యక్తిగతంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అనైతిక కార్యక్రమాలు కూడా కులాలను తీసుకొచ్చి షీల్డ్ గా వాడుకోవడం. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రోజుకో ట్వీట్ పెడుతున్నారు. కొత్తగా ట్వీట్ ఒకటి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మీకు వేరే కులాలు కనపడవా, తిరుమల తిరుపతి దేవస్థానంలో అడిషనల్ ఈవోగా ఒక కమ్మవారిని పెట్టారు, చైర్మన్ గా ఇంకో కమ్మవారిని పెడదాం అనుకుంటున్నారు, మీకు వేరే కులాలు కనపడవా, ఢిల్లీలో నేను మనిషినే కాదు మృగాన్ని, రిప్రజెంటేటివ్ గా కూడా అదే ఆలోచిస్తున్నారు అని కులాల గురించి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.